హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు బేతాళ కథల్లో రాచకొలువు అనే కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ కథలు చాలా బావుంటాయి. తప్పకుండా వినండి. ఇక కథలోకి వెళదాం. ఈ కథ పేరు రాచ కొలువు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నీ ప్రయత్నంలో నెగ్గిన పక్షంలో ఫలితాన్ని వదులుకోకు. కొందరు శ్రమపడి విజయం సాధించి దానివల్ల లభించే ప్రయోజనాన్ని కాలతన్నేస్తారు. ఇందుకు నిదర్శనంగా నీకు విశ్వనాథుడు అనే కృషివలుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రకూటంలో విశ్వనాథుడు అనేవాడు కర్షకుల కుటుంబంలో జన్మించాడు. ఏ పూర్వజన్మ సుకృతం చేతనో కాని అతనికి చిన్నతనం నుంచి సంగీతంలో సహజ పాండిత్యం ఉంటూ వచ్చింది. అది చూసి అతని తండ్రి అతన్ని తన ఇష్టం వచ్చినట్టు తిరిగి సంగీతం నేర్చుకొనిచ్చాడు. ఆ విధంగా విశ్వనాథుడు మంచి వైణికుడుగా తయారయ్యి ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో పాటు వ్యవసాయం పనులు రోజల్లా చేస్తూ పొద్దుగూకి ఇంటికి వచ్చాక ఇంటి అరుగు మీద వీణ వాయించుకుంటూ పాడుతూ ఆనందించేవాడు. విశ్వనాథుడికి వివాహం అయ్యింది. అతని భార్య మీనాక్షి కూడా తన భర్త వీణ వాయించటంలో అపార ప్రజ్ఞ కలవాడు అని గ్రహించింది. సాయంకాలం పూట అతను వీణ వాయిస్తూ పాడుతుంటే వినటానికి మూగే వాళ్లలో సంగీతం బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మెచ్చినది విశ్వనాథుడి సంగీతం. అనేక మంది విశ్వనాథుడితో, ఇంత సంగీతం ఉన్న నిన్ను ఏ రాజైనా నిక్షేపంగా తన ఆస్థానంలో ఉంచుకుంటాడు. రోజల్లా వాననక ఎండనక ఒళ్ళు విరుచుకుని వ్యవసాయం చేసి నువ్వు బావుకునేది ఏమిటి అన్నారు. మీనాక్షికి కూడా మనసులో అలాంటి ఉద్దేశం ఉండేది. కానీ విశ్వనాథుడికి రాజు వద్ద కొలువు చెయ్యాలని కాని, అందుకోసం ఎవరినో ఆశ్రయించి తన సంగీతాన్ని ప్రదర్శనకు పెట్టాలని కాని ఎంత మాత్రమూ లేదు. అది గ్రహించి మీనాక్షి తన అభిప్రాయాన్ని అతనికి చెప్పలేదు. అయితే ఆమె కోరిక ఎవరి ప్రయత్నము సిఫార్సు లేకుండానే తీరిపోయింది. ఒకనాడు విశ్వనాథుడు అరుగు మీద కూర్చుని వీణ వాయిస్తుండగా ఎవరో ఇద్దరు మనుషులు ఏ ఊరు వాళ్ళో వచ్చి అతని సంగీతం శ్రద్ధగా చివరిదాకా విని వెళ్ళిపోయారు. వాళ్ళు మారువేషంలో ఉన్న ఆ దేశపు రాజు మంత్రిను. తరువాత కొద్ది రోజులకు రాజు విశ్వనాథుణ్ణి సగౌరవంగా తన వద్దకు రప్పించి అతనికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు. మొదట విశ్వనాథుడికి ఆ ఆస్థానం ఖైదులాగా తోచిన రాను రాను గొప్పవాళ్ల మధ్య మసలటము, తన సంగీతాన్ని రాజు మొదలుకొని చిల్లర ఉద్యోగి వరకు రోజు మెచ్చుకుంటూ ఉండటము అతనికి ఆనందం చేకూర్చసాగాయి. ఇలా ఉండగా ఒకసారి రత్నపురం నుంచి చిత్రకూటానికి కుంజరుడు అనే ఒక సంగీత విద్వాంసుడు తన శిష్యులతో వచ్చాడు. అతని కోరికపై రాజు విశ్వనాథుడికి కుంజరుడికి పోటీ ఏర్పాటు చేశాడు. అయితే పోటీలో విశ్వనాథుడు ఓడిపోయాడు. ఎందుకంటే విశ్వనాథుడు వీణ వాయించడంలో ఎంత ప్రావీణ్యం గలవాడైనప్పటికీ కుంజరుడు సంగీతంలో అసామాన పాండిత్యం కలవాడు. ఆ సంగతి రాజుకు సభికులకు మాత్రమే కాక విశ్వనాథుడికి కూడా కొట్టవచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. ఇది జరిగిన మరుక్షణం నుంచి విశ్వనాథుడి పట్ల రాజుకు, రాజు వద్ద కొలువు చేసేవారికి ఆదరం ఒక్కసారిగా తగ్గిపోయింది. విశ్వనాథుడు వారి దృష్టిలో చేసిన పెద్ద నేరం ఏమంటే రాజ్య ప్రతిష్టను నిలబెట్టలేకపోవడం. ఈ సంగతి గ్రహించి విశ్వనాథుడు మానసికంగా అమిత బాధపడ్డాడు. మీకెందుకు విచారం? జయాపజయాలు దైవాధీనాలు అన్నది మీనాక్షి. నన్ను బాధిస్తున్నది అపజయం కాదు, నేను అసమర్థుడి చేతిలోనే ఓడిపోయాను. రాజుగారి ప్రవర్తన నన్ను బాధిస్తున్నది అన్నాడు విశ్వనాథుడు. అతను ఒక నిర్ణయానికి వచ్చి కొలువుకు వెళ్ళటం మానేసి సంగీతంలో రాక్షస సాధన ప్రారంభించాడు. 6 నెలల పాటు అతను అలా సాధన చేసినా అతను కొలువుకు రాలేదని విచారించిన వారు లేరు. 6 నెలల సాధన చేసిన విశ్వనాథుడు రత్నపురికి వెళ్ళి కుంజరుణ్ణి తనతో పోటీకి ఆహ్వానించి పోటీలో అతన్ని ఓడించాడు. కుంజరుడు పరమానందంతో విశ్వనాథుణ్ణి కౌగలించుకుని తన ఓటమి ఒప్పుకుంటూ విశ్వనాథుడి పట్టుదలను ప్రశంసించాడు. విశ్వనాథుడు కుంజరుణ్ణి ఓడించి వచ్చాడని తెలియగానే రాజు, అతని అనుచరులు విశ్వనాథుణ్ణి చూడవచ్చి
అతని గొప్పతనాన్ని సరిగా గుర్తించనందుకు క్షమాపణ చెప్పుకొని అతన్ని రోజు ఆస్థానానికి వస్తూ ఉండవలసినదిగా కోరారు. విశ్వనాథుడు వారితో తనకు ఇక ఆస్థాన ఉద్యోగం అవసరం లేదని, తాను తన గ్రామానికి తిరిగిపోతున్నానని చెప్పాడు. అతను తన ఇంటికి తిరిగి వచ్చి పూర్వంలాగే పగలు వ్యవసాయం చేసుకుంటూ సాయంకాలం వీణ వాయించుకుని వినవచ్చే వారిని ఆనందపరుస్తూ సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వనాథుడు ఎలాంటి మనిషి అనాలి? అతను పోటీలో ఓడిపోయినప్పుడు సంతోషంగా ఎందుకు ఓటమి ఒప్పుకున్నాడు? ఓటమికి అభ్యంతరం లేని వాడు 6 మాసాలు రాక్షస సాధన చేసి కుంజరుణ్ణి పని పెట్టుకుని ఎందుకు ఓడించాడు? ఓడించి రాజుగారి సద్భావాన్ని తిరిగి సంపాదించుకున్నవాడు ఆస్థాన విద్వాంసుడి పదవి వదులుకుని ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయం ఎందుకు చేసుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశ్వనాథుడు సంగీత ప్రవీణుడే కాదు, సంగీత ప్రియుడు. అతను తన ఆనందం కోసం వీణ వాయించుకుంటూ బతుకు తెరువు కోసం వ్యవసాయం చేసుకునేవాడు. అయితే రాజుగారి దృష్టిలో పడటంతో అతనికి సంగీతమే బతుకు తెరువయ్యింది. తనకన్నా గొప్పవాడు తనను ఓడిస్తే అందులో అతనికి అవమానం కనిపించలేదు. కానీ అది రాజుగారికి అవమానమయ్యింది. గొడ్డు సాధన చేసి ఎవరైనా విజయం సాధించవచ్చు అని, సంగీత ప్రియత్వానికి జయాపజయాలకు సంబంధం లేదని నిరూపించడానికి అతను కుంజరుణ్ణి ఓడించాడు. కానీ సంగీతం బతుకు తెరువుగా పెట్టుకోవటంలో సుఖంగాని మనశ్శాంతిగాని లేవని తెలిసి వచ్చి విశ్వనాథుడు రాజు కొలువు మానేసి తన ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేపట్టాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు అంతరార్థం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ప్రాజ్ఞుడవైన నీలాంటివాడు పరిస్థితులకు బానిస అయిపోవడం ఆశ్చర్యం. అనాగరికుడు తనకు లభించిన అద్భుతమైన అవకాశాలను కూడా వినియోగించుకోలేకపోతాడు. అందుకు నిదర్శనంగా నీకు వీరుడు అనే ఆటవికుడు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కామరూప దేశాన్ని మలయసేనుడు పాలించాడు. ఆయనకు సంతానం కలగలేదు. వృద్ధాప్యం కూడా వచ్చేస్తున్నది. ఆయనకు వారసులు లేని కారణం చేత రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. ఆయన మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి. కానీ దైవికంగా అవి ఏవి ఫలించలేదు. ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నది తెలుసుకోవటం కూడా మలయసేనుడికి సాధ్యం కాలేదు. ఇలా ఉండగా తూర్పు వైపు అరణ్యాలలో ఒక తెల్ల పులి చేరి ప్రయాణికులను చంపుతున్నట్టు మలయసేనుడికి తెలిసింది. ఆయన దాన్ని వేటాడటానికి బయలుదేరాడు. అడవిలోకి ఎంత దూరం వెళ్ళినా పులి జాడ ఏ రూపంలోనూ కనిపించలేదు. కానీ రాజు వెంట ఉన్న 2 అంగరక్షకులు ఒకేసారి కత్తులు దూసి రాజు మీద విరుచుకుపడ్డారు. రాజు తాను కూడా కత్తి దూసి వారితో హోరాహోరీ యుద్ధం చేశాడు. అయితే వయసు మళ్ళిన మలయసేనుడు ఇద్దరితో ఒకేసారి యుద్ధం చెయ్యడం సాధ్యం కాలేదు. రాజు తన అంగరక్షకుల చేతిలో చావక తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడి నుంచో ఒక ఆటవిక యువకుడు వచ్చి తన ఈటతో ఒకణ్ణి చంపి రెండో వాణ్ణి రాజుతో కలిసి చంపేసి రాజు ప్రాణం కాపాడాడు. ఆ యువకుడు ఆటవిక నాయకుడి కొడుకు. అతని పేరు వీరుడు. వీరుడు తండ్రి బందిపోటు నాయకుడు. వీరుడు రాజభక్తితో మలయసేనుణ్ణి రక్షించలేదు. ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు ఒక వయసు మళ్ళిన వాణ్ణి చంపేస్తుంటే అతనికి కోపం వచ్చింది. ఈ సంగతి మలయసేనుడు ఎరగడు. ఆయన వీరుడికి తన కృతజ్ఞత చెప్పుకొని అతన్ని తన వెంట రాజధానికి రమ్మన్నాడు. రాజధాని ఎలా ఉంటుందో చూతాము అని వీరుడు ఒప్పుకున్నాడు. రాజభవనం చేరుకున్నాక మలయసేనుడు వీరుడితో తన మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగాయి అని, వాటిని చేయిస్తున్నది ఎవరో తనకు అంతుబట్టడం లేదని చెప్పాడు. తరువాత ఆయన వీరుడితో సహా భోజనానికి కూర్చున్నాడు. 2 ముద్దలు నోట పెట్టుకున్నాడో లేదో
రాజు పడిపోయాడు. ఆయన భోజనంలో ఎవరో విషం పెట్టారు. వెంటనే రాజవైద్యుడికి కబురు వెళ్ళింది. ప్రధానమంత్రి వచ్చాడు. వైద్యుడు చేసిన విరుగుళ్ళు ఏమీ పనిచెయ్యలేదు. మలయసేనుడు తన ప్రధానమంత్రితో వీరుడే తనకు వారసుడు అని, అతనికి రాజ్యాభిషేకం చెయ్యమని చెప్పి ప్రాణాలు వదిలాడు. ఘడియల మీద జరిగిన ఈ పరిణామాలు చూసి వీరుడు అయోమయంలో పడిపోయాడు. అతనికి తక్షణమే అక్కడ నుంచి పారిపోవాలి అనిపించింది గాని రాజుకు విషం పెట్టినదెవరో తెలుసుకోకుండా పోబుద్ధి కాలేదు. రాజు కాగానే వీరుడి మీద కూడా హత్యా ప్రయత్నాలు జరిగాయి. అయితే అదృష్టవశాన అతడు వాటిని తప్పించుకుంటూ వచ్చాడు. ఇదే సమయంలో రాజ్యంలో బందిపోటు దాడులు హెచ్చాయి. వాళ్ళు తన వాళ్లే అని వీరుడికి తెలుసు. అందుచేత బందిపోటు వార్తలను అతను అంతగా పట్టించుకోలేదు. ఇంతలో ఒకనాడు సేనాధిపతి వీరుడు వద్దకు వచ్చి, మహారాజా, బందిపోటు నాయకుడు పట్టుబడ్డాడు. తమ సెలవైతే వాడికి మరణదండన విధించగలను అన్నాడు. తాను వచ్చాక తన ముఠా నాయకుడు ఎవరో చూడాలి అని వీరుడు సేనాధిపతి వెంట చెరసాలకు వెళ్ళాడు. పట్టుబడిన వాడు వీరుడు కుడి భుజం లాంటివాడు. వీరుణ్ణి చూడగానే వాడి కళ్ళు ఆనందంతోనూ ఆశతోనూ మెరిశాయి. వాడు ఏదో అనబోయినట్టు నోరు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. వీరుడు చప్పున వెనక్కి తిరిగి అక్కడి నుండి వచ్చేశాడు. తన అనుచరుణ్ణి చెరసాలలో చూసినాక వీరుడి మనసు కల్లోలమయ్యింది. అతను రాత్రి చాలా పొద్దుపోయిన దాకా మేలుకొని చెరసాలకు వెళ్ళి తన అనుచరుణ్ణి చెరవిడిపించి అతనితో సహా అరణ్యాలలోకి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీరుడు తన రాజ్యాధికారాన్ని ఎందుకు వదులుకున్నాడు? హత్యా ప్రయత్నాలకు భయపడా, లేక తనలో రాజ్యార్హత లేదు అని గ్రహించాడా? హత్యా ప్రయత్నాలు చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలనుకున్నవాడు ఆ ప్రయత్నం నుంచి ఎందుకు విరమించాడు? తన అనుచరుణ్ణి చెరసాలలో చూసి అతను ఎందుకు కలవరపడాలి? రాజుగా వాణ్ణి చెరవిడిపించే అధికారం తనకున్నది కదా, దాన్ని తాను ఉపయోగించుకున్నాడు కూడా కదా. ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరుడికి హత్యా ప్రయత్నాల భయం ఉన్నట్టు కనిపించదు. అలాంటిది ఉంటే తన మీద మొదటి హత్యా ప్రయత్నం జరిగినప్పుడే పారిపోయి ఉండును. అయితే అతనిలో పరివర్తన రావటానికి ఒకే ఒక కారణం అతని అనుచరుడు చెరసాలలో కనబడటం. వాణ్ణి చెరసాలలో పెట్టించిన సంస్కారానికి మూలపురుషుడు తను అయినవాడు. సేనాధిపతి పట్టుకున్నవాణ్ణి తాను విడిపించగలడే గాని ఆ తరువాత తాను రాజుగా ఉండలేడు. తాను కూడా బందిపోటు దొంగే అని అందరికీ తెలిసిపోతుంది. హత్యా ప్రయత్నాలకు గురి అయ్యే రాజరికం మీద అసహ్యం పుట్టినాక వీరుడికి ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అన్న సమస్య మీద ఏమీ ఆసక్తి ఉండకపోవడం సహజం. అందుచేత వీరుడు ఆత్మీయతలు లేని సంస్కారాన్ని వదిలేసి ఆత్మీయతలే ప్రధానంగా గల ఆటవిక జీవితానికి తిరిగి వెళ్ళాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.